వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక్క అబద్ధం ఆడని కారణంగా 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారని సీఎం జగన్ అన్నారు. చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని అన్నారు. రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన ప్రసంగించారు. విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇద్దామని చాలా మంది శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. కానీ చేయలేనివి చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదని వాళ్ళందరికీ నేను చెప్పాను. ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు అధర్మం చేయని కారణంగా 1% ఓట్ల తేడాతో 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదప్పా. నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా. మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000, నువ్వు చెప్పే కొత్త యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000 పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ, వాళ్ళు ఏదైనా గోబల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా. ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించుంటారు కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినాడు. పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఎందుకంటే అందరికీ, ప్రజలందరికీ కూడా, ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా చూడాలి. ఏ మేరకు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు, ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు మేనిఫెస్టో అమలు చేసింది లేదు, ఎప్పుడు కూడా ఆయన అమలు చేసింది లేదు. కాబట్టి అది కూడా చూద్దాం అధ్యక్ష. ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన ట్రాక్ రికార్డ్ ఏమిటని చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, రాష్ట్రం అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకు 1993 దాకా కూడా రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రి అయిన పీరియడ్ అధ్యక్ష 1994 నుంచి ఏ సంవత్సరమైనా తీసుకో అధ్యక్ష, మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ కనపడుతుంది ఊరికే నెంబర్స్, ఎందుకంటే అది కూడా పెట్టామనంటే ఇంక యాటికాటుకు పేపర్ పెరిగిపోతుంది కాబట్టి మచ్చుకు 10 సంవత్సరాలు చూపిస్తాము అధ్యక్ష. ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-05 దిగిపోయినాడు అధ్యక్ష. 2005-06 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినాడు అధ్యక్ష, రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ 2014-15 చూసుకోండి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు, ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతూ ఉన్నాం. నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ సృష్టించి ఉంటే, ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష, ఆ పీరియడ్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతాను అధ్యక్ష. పోనీ ఇంకొక సైడ్ చూస్తాం అధ్యక్ష, ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాం అధ్యక్ష. పోనీ ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. నిజంగా కూడా అధ్యక్ష ఆయన అంత విజనరీ అయితే అధ్యక్ష, నిజంగానే ఆయన అంత గొప్ప మేధావి, అంత గొప్ప విజనరీ అయితే అధ్యక్ష, ఆయన పాలనలో రాష్ట్రం ఎంత మెరుగుపడి ఉంటే అధ్యక్ష, దేశం జీడిపిలో అధ్యక్ష మన రాష్ట్ర వాటా అంటే మన GSDP వాటా నిజంగానే అంత ఆయన విజనరీ అయితే అధ్యక్ష, దేశం GDP గ్రాస్ స్థూల ఉత్పత్తి, దేశం సంబంధించిన GDPలో అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన GSDP వాటా ఎంత, దేశానికి సంబంధించిన GDPలో రాష్ట్రానికి సంబంధించిన
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు ఆయన 3 నెలల తర్వాత రావడం గమనార్హం. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు ఆయనకు హారతి ఇచ్చి ఆహ్వానం పలికారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను కేసీఆర్ సమీక్షించనున్నారు. కృష్ణా బేసిన్ లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటుకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలపై సభలో చర్చిస్తే తన బాగోతం బయటపడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్ తమను సస్పెండ్ చేయించారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ వెన్నెముక లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదమన్నట్లు సభ నడుపుతున్నారని విమర్శించారు. తమ కోసం గొంతెత్తిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని వారే సస్పెండ్ చేస్తారని అన్నారు. ఆ రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి అన్నారు. నిన్నటి రోజున అసెంబ్లీలో గవర్నర్ గారు ప్రసంగించారు. కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. మేడి పండు చూడ మేలిమిగాను, పొట్టవిప్పి చూడ పురుగులుండని సందంగానే గవర్నర్ గారి ప్రసంగం. ఒక గోబెల్స్ ప్రచారం, వాస్తవాలకి విరుద్ధంగా అవాస్తవాలకి పెద్దపీట వేస్తూ భారీగా అంకెలు పెంచుకుంటూ ఎన్నికల స్పీచ్ లాగా గవర్నర్ చేత చెప్పించారు. పాపం ఆయన కూడా ఈ అబద్ధాలు చెప్పలేక 4 గ్లాసులు నీళ్లు తాగే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏమి సాధించారని గొప్పలు చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అప్పులమయం చేసి తలసరి అప్పులు పెంచిన పెద్ద మనిషి సంక్షేమాన్ని సమృద్ధిగా అమలు చేయలేదు. నవరత్నాల ముసుగులో దోపిడీ చేశారు. వాటిలో లబ్ధిదారుల సంఖ్యలు తగ్గించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా సొంత పేర్లు రంగులు వేసుకొని బుకాయిస్తామన్నారు. ఇవాళ అన్ని రంగాల్లో వైఫల్యం చెంది రాష్ట్ర ప్రభుత్వం. రంగులు పేర్ల పెచ్చ తప్పితే ఏమిది? ఎక్కడ చూసినా జగనన్న వైఎస్ఆర్, జగనన్న వీళ్ళ జాగీర్దార్లాగా, రాష్ట్రమంతా ఇలా సొంత జాగీర్దార్లాగా పేర్లు పెంచారు. ఇవాళ అంబేద్కర్ మహాశయుడి పేరు, ఎన్టీ రామారావు గారి పేరు కూడా తీసి ఇవాళ ఏ విధంగా సొంత పేర్లు పెట్టుకున్నారో మనం చూసాం. కనీసం త్యాగదానుల పక్షాన, ఉన్నతమైన విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన పెద్దల పక్షాన, దేశాన్ని ఒక గౌరవప్రదమైన రాజ్యాంగం ఇచ్చిన మహనీయుడి పక్షాన కూడా న్యాయం చేయలేని దౌర్భాగ్య ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీడు చెప్పే అంకెల్లో చాలా గారడీలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగ కల్పన. ఉద్యోగ కల్పన ఏం జరిగింది? వాడు మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే తెలుగుదేశం హయాంలో 40,969 పరిశ్రమలు వచ్చాయి. మెగా భారీ పరిశ్రమలు 1,269 వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు 39,450 వచ్చాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 250, మొత్తం 40,969 పరిశ్రమలు వస్తే విదేశీ పెట్టుబడులు 65,327 కోట్లు వచ్చాయి 5 సంవత్సరాలు. అలాగే మెగా మరియు భారీ పరిశ్రమలో 5,47,789 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు 5,03,294 పరిశ్రమలు వచ్చాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్లో 1,497 కోట్లు, మొత్తం 11,17,907 కోట్లు వచ్చినాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి తెలుగుదేశం హయాంలో. అలాగే ఉద్యోగం మెగా భారీ పరిశ్రమలో 8,26,000, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలో 5,13,000, ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 49,000 చిల్లర ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 13,88,733 ఉద్యోగాలు వచ్చినాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతా ఉన్నాయి. ఇవాళ మీరు ఇచ్చిందే, మేము చెప్పేది ఏమి లేదు. ఇదిగో ఏ జిల్లాలో ఎలా వచ్చినాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పారు. మరి అదే మీ ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేసి సాధించింది ఏమిటంటే 18 MOAలు కంప్లీట్ అయినాయి. మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రంలో ఈ కాలంలో. అలాగే గ్రౌండెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5,710 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయింది. మీరు విశాఖ సమ్మిట్ అను మరొకటను 3,38,000 పెట్టుబడులు వస్తాయని మీరు చెప్పిన దాంట్లో వచ్చింది కేవలం 5,710 కోట్లు మాత్రమే. దాంట్లో ఎంప్లాయ్మెంట్ వచ్చిందంత 9,158. అంటే ఏ విధంగా ప్రజలను మోసం చేశారో
పెట్టుబడులు లేక పరిశ్రమలు లేక, ఇది మేం చెప్పేది కాదు, మీది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మీరిచ్చిన లెక్కలే ఇవి. కేవలం 9,000 ఉద్యోగాలు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మీరు కల్పించారంటే సిగ్గుపడాలి. ఒక మెగా డిఎస్సి లేదు, 23,000 పోస్టులు ఖాళీలు ఉన్నారని చెప్పి ఇవాళ 1,750 పోస్టులు భర్తీ. తెలంగాణ నీటి హక్కులు తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేఆర్ఎంపీ సమావేశం విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత మూలంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోనికి వెళ్లిపోయిందని తెలిపారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి చెప్పలేదని విమర్శించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన నేపథ్యంలో ఉమ్మడి 5 జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. దీని పర్యవసానం ఏంటి? మీరు అనాలోచితంగా చేసినటువంటి ఈ తప్పిదానికి, ఘోరమైనటువంటి అన్యాయానికి ఇవాళ తెలంగాణకు అవసరమైనటువంటి మంచినీళ్ళని తీసుకోవాలన్నా, తెలంగాణకు అవసరమైనప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకోవాలన్నా మన హెడల్ ప్రాజెక్టు 2 కూడా శ్రీశైలం మీద, నాగార్జున సాగర్ మీద ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు మన కరెంటు మనం ఉత్పత్తి చేసుకున్నామంటే కూడా ఇవాళ కేఆర్ఎంబీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. తాగునీళ్ళని తీసుకోవాలన్నా వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడాలి. అందుకే నీటి వాటా తేలే వరకు, 2 రాష్ట్రాల నీటి వాటా తేలే వరకు కేఆర్ఎంబీ పరిధిలో ఈ ప్రాజెక్టులను పెట్టవద్దు అని చెప్పి ఆపుతూ వచ్చినాం మనం. కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ ముందు చూపుతో, ఆయన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినా కసేమిరా అని ఒక్కనాడు కూడా అంగీకరించలే. పెండింగ్లో పెట్టినా మీరు వచ్చిన పుణ్యానికి 2 నెలలకే మీ పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేస్తున్నారు. ఎవరి ప్రయోజనం నెరవేరుతుంది నుంచి ఇంత అనాలోచితంగా ఎట్లుంటారు? ఎంత దుర్మార్గమైనటువంటిది ఇది. కాబట్టి రేపటికైనా 6 మాసాల లోపల మన నీటి కేటాయింపులు, మన హక్కు సమానమైనటువంటి సమభాగమైనటువంటి హక్కును మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి మన హక్కు మనకు వేరే వరకు ఈ ఒత్తిడి, ఈ పోరాటం కొనసాగాల్సిందే. ఒకవైపు ప్రభుత్వం నిజంగానే మెడకేసుకొని బాధ్యతలు తీసుకొని సాధించడానికి ముందుకు పోతే, బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రజల హక్కుని పరిరక్షించడం కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మాత్రం వదిలేదు లేదు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతాం. మీరు చేసినటువంటి తప్పిదానికి నేను ఇంత ముందు చెప్పినట్లు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పవలసిందే రాష్ట్ర ప్రజానికాన్ని. చిన్న చిన్న తప్పు కాదండి. తెలంగాణ ఉద్యమం ముట్టిందే, అలా చేశారు, శ్రీకారం చుట్టిందే. తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ల కోసం. ప్రధానమైనటువంటి అంశం నీళ్లు. లక్షల మంది రైతాంగం బతుకుదెరువు లేక వలసలు పోయి వ్యవసాయము, గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి. అలా కరెంటు బాధలు, మంచినీటి బాధలు, వ్యవసాయ బాధలు, బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు, కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలో వచ్చే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. రైతాంగానికి ఒక భరోసానిచ్చి, కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, పెట్టుబడులు ఇచ్చి, చిన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని, మిషన్ కాకతీయ చేపట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక 2 నెలలకే ఈ నీళ్ళని తీసుకుని ఈ హక్కు, తెలంగాణ ప్రజల హక్కును కాలా రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం. బాధ అనిపిస్తుంది. అసలు ఇంత బాధ్యతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి. మొన్న జనవరి 17వ తారీఖు నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు అంగీకరించి వచ్చిన తర్వాత వెంటనే హరీష్ రావు గారు ఒకరోజు, నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టినాం. ఇక్కడే మాట్లాడినాం. ఆ రోజే వివరించినాం. అక్కడ సంతకాలు పెట్టొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి తర్వాత వచ్చి వాళ్ళు ఏదో మినిట్స్ లో రాసుకున్నారు, కానీ మాకు అంగీకారం కాదని మేము ఇంటికి లేఖ రాసినామని చెప్తారు చిన్నపిల్లలాగా. దానికే కట్టుబడాలి కదా మరి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము చాలా ఘోరమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ఉండేటువంటి నిర్ణయం తీసుకొని కృష్ణా ప్రాజెక్టులను ఉమ్మడి యాజమాన్యం కింద, అంటే కేంద్ర యాజమాన్యం కింద ఉండేటట్లుగా. కేంద్ర యాజమాన్యం అంటే ఏముందండి? ఆంధ్ర ప్రయోజనాన్ని నెరవేర్చారు. మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నారు అదే కదా. తెలంగాణ ప్రజలు ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికే పట్టం కట్టబోతున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం నర్సంపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సన్నద్దమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ మోదీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. భారత రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు అవసరం లేకుండా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీది అన్నారు. నరేంద్ర మోదీ వల్ల ప్రపంచంలో భారతదేశానికి మరింత గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణలో దళిత బంధు, బీసీ బంధులతో ప్రజలను బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎక్కడ చూసినా మహిళలతో అందించిన వారు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సంపూర్ణంగా కోరుకున్న కష్టపడ్డ పెద్ద మీద ఆయన అన్న మాట తెలంగాణ గడ్డ మీద మహిళలంతా అయిపోయి ఉన్నారని ఇంకో పెద్దనే ఫోన్ చేసి రాయటన్నా యూత్ అంతా మీద అయిపోయి ఉన్నారంట. నేనన్నా మనుషులు మీ దగ్గర ఉన్నది మనుషులు మారింది అని అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మా నాయకుడు మోడీ గారి స్థాయికి మొట్టమొదటిసారి అది మామూలుగా మాటతో వచ్చింది కాదు, అది చేతులు బట్టిగా జీవితంతో వచ్చింది కాదు. మౌనంగా తన కర్తవ్యాన్ని మెల్లమెల్లగా ఆచరణ పెట్టేది కాబట్టి అన్ని వర్గాల ప్రజల విశ్వాసం పొందగలిగిండు నరేంద్ర మోడీ గారు. ఇవాళ చాలా మంది ఏమంటారు హిందూ మతం ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ కాదు, ప్రపంచంలో రెండే రెండు దేశాలు హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే దేశాలు. అది ఒకటి భారతదేశం, రెండవది నేపాల్. ఈ రెండే హిందూ సాంప్రదాయాలతో విశ్వాసాలతో జరుగుతున్నటువంటి దేశాలు ఈ రెండు. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను మాకు చెప్పాలి, నేను చేస్తున్నాను చెప్పాలి. మీరు నాకు అవకాశం కల్పించారు, సేవ చేసే భాగ్యం కలిగించారు, మీకు రుణం తెచ్చుకుంటున్నా అని చెప్పి తప్ప నేను చేస్తున్నాను మాకు చెప్పాలి. నేను చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి కేసీఆర్. అందుకే కాలకల్పంలో కలిసిపోతారు. గొప్ప సాంప్రదాయాన్ని అందించిన అని చెప్తారు కేసీఆర్. నేను ఓడిపోయినటువంటి మాట్లాడితే ఒక మాట మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారు ఇది ఈ గ్రామం ఆ గ్రామం చూడలే, ఓట్లు వేసిన రాష్ట్రమా ఓట్లు వేయని రాష్ట్రం అని చూడలే. కేంద్రానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ప్రాంతంతో సంబంధం లేదు, దానికి పార్టీతో సంబంధం లేదు, దానికి మతాలతో సంబంధం లేదు. దానికి ఉండే ఏకైక సంబంధం మనిషి సంబంధం భారత పాత పుట్టుగా కాదా సంబంధం తప్ప ఇంకో సంబంధం లేదు. అందుకే ఇవాళ గుజరాత్కి ఎట్లా పైసలు వస్తాయో తెలంగాణకు అట్లే పైసలు వస్తాయి. ఇవాళ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మొదలుపడుతుంది. అభివృద్ధి చెందిన దేశం. నా దేశ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోయినాడు, బూట్లు ఇప్పి చెక్ చేసింది అమెరికా. కానీ ఇవాళ నా ప్రధానమంత్రి అమెరికాకు పోతే వాళ్ళ చేతిలో చేయి వేయగలిగి, వాళ్ళ భుజం మీద చేయి వేయగలిగి నా దేశం గొప్పదన స్థాయికి వచ్చింది. ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గౌరవాన్ని నిలిపిన మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇది సంపద సంబంధం లేదు. 2014లో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం. ఇలా ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానం ఉంది. 3వ స్థానం కోసం కళ్ళగంటుడు మోడీ గారు, 3వ స్థానం కోసం కళ్ళగంటుడు. గది బీజేపీ. అయోధ్యలో రామందిరం బలవంతంగా కట్టే శక్తి ఉన్నప్పటికీ కూడా చట్టబద్ధంగానే మాత్రమే ఉండాలని చెప్పి ఆచరించింది. ఇంతకుముందు చెప్పిన రవీంద్ర గారు బాజాప్తా 500 ఏళ్ల నాడు ఏ విశ్వాసాన్ని అయితే దెబ్బతీసిందో, ఏ పూజా మందిరాలు అయితే ధ్వంసం చేయబడ్డాయో అవి బాజాప్తా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాలు జరిపి ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టులో అవి ప్రూవ్ చేయబడి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అంతా కూడా ఆమోదం పొందిన తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఇతర మత పెద్దలు కన్సల్ట్ చేసి అందరి ఆమోదంలో కట్టబడితే రామ మందిరం అయోధ్యలో బలవంతం కట్టలేదు. కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అందరినీ పిలిచే ప్రయత్నం చేయండి. కార్యకర్తల మీటింగ్ అన్నప్పుడు అందరినీ పిలిచే ప్రయత్నం చేయండి. కానీ మీరు కొద్దిమందిగా పిలుచుకొని మీటింగ్ పెట్టుకునే అద్భుతం అనేక మంది అనేక రకాలు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే కూడా కమిట్మెంట్ గల కార్యకర్తలు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. వందలాదిగా తరలి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులు భారీ ర్యాలీగా అవనిగడ్డ కూడలి వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన డీఎస్సీ అభ్యర్థులు మినీ డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన నిరుద్యోగులకు టీడీపీ, జనసేన నేతలు మద్దతు పలికారు.
ఏపీలో 6,100 టీచర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే 30,000 ఖాళీగా ఉంటే 6,000 టీచర్ పోస్టులే భర్తీ చేయడం ఏంటని విపక్షాలు మండిపడుతుంటాయి. కోర్టులో ఫైళ్ల చోరీతో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. నాడు కుక్క మరగడం వల్లే దొంగలు భయపడి కోర్టు రూమ్ లో దాక్కునేందుకు వెళ్లారని, వారు అక్కడ బీరువా తెరిచి ఫైళ్లు చోరీ చేశారని 2022 ఏప్రిల్ 17న అప్పటి నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు చెప్పగా ఆయన వాదనని బలపరుస్తూ సీబీఐ తన ఛార్జిషీట్ లో అదే అంశాన్ని పొందుపరిచింది. అయితే మంత్రి కాకానిపై తీవ్రస్థాయిలో న్యాయ పోరాటం చేస్తున్న టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపై మండిపడ్డారు. కాకానికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజుకి కుక్కే గెలిచింది, కానీ నేను పెట్టిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేడని సోమిరెడ్డి స్పష్టం చేశారు. కాకాని ఫైల్ దొంగతనం కేసులో కుక్కే గెలిచింది. ఆ ఎస్పీ ఆనాటి విజయరావు ఈ కోర్టులో ఫైల్ దొంగతనం జరిగినప్పుడు ఏం చెప్పాడో అదే ఈరోజు సిబిఐ చెప్పింది. అయితే ఇప్పుడు అంత మాత్రాన ఈ కేసు రిపోర్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సిబిఐ. కోర్టు యాక్సెప్ట్ చేసి క్లోజ్ చేయొచ్చు, లేదా మళ్ళీ రివ్యూ చేయొచ్చు, మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే ఎంక్వైరీ చేయొచ్చు. ఈ సిబిఐ ఇచ్చిన 400 పేజీల్లో చీఫ్ జస్టిస్ బెంచి అనుమానం వస్తే ఇప్పుడు అదేంది సింపుల్. ఆ రోజు విజయరావు ఏం చెప్పాడు, వీళ్ళు ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసే హ్యాబిచువల్ అఫెండర్స్, రోజు దొంగతనాలు చేసే కట్ట, వీళ్ళు ఇద్దరు ఆ కోర్టులో స్క్రాప్ కోసం, ఐరన్ స్క్రాప్ తుప్పు పట్టిన ఇనుము కోసం లోపలికి పోతుంటే కుక్క అరిసింది.
కుక్క అరిసి అక్కడ 17 కోట్లుంటే ఆ కాకాని ఫైల్ ఉండే కోర్టులోకే పోయేటట్టుగా అరిసింది. ఆ కోర్టులోకి పోయిన తర్వాత కుక్క మళ్ళీ అరిసింది, వీళ్ళని మిద్ది మీదకి పోయేటట్టు చేసింది. అక్కడ పోయిన తర్వాత 11 అల్మరాలు ఉన్నాయి. ఆ అల్మరాలో కాకాని ఫైల్ ఉండే అల్మరాలనే పగలగొట్టిందాక అరిసింది. అల్మరా పగలగొట్టిన తర్వాత కాకానికి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ మొబైల్ దొంగతనం చేయమని కుక్క అరిసింది. కుక్క వల్లే ఆ దొంగతనం జరిగిందని ఆనాటి ఎస్పీ చెప్పాడయ్యా. మీరందరూ విన్నారు. కుక్క అరిసినందువల్ల ఈ దొంగలు ఇనుము దొంగతనం చేయాల్సిన వాళ్ళు కోర్టులోకి పరిగెత్తారు పైకి. ఆ ఫైళ్ళు ఎత్తుకొని పోయినారు. ఓకే, రోడ్డు మీద పండుకునే వాళ్ళు ఆ ల్యాప్టాప్లో డేటా డిలీట్ చేస్తారా? రోడ్డు మీద రోజు దొంగతనాలు చేసి జైలుకి పోయి వచ్చేవాళ్ళు మొబైల్లో డేటా డిలీట్ చేస్తారా? ఒకటి ఇది ఎటుందంటే కేరళ లాటరీ లాగా అక్కడ 15,000 ఫైల్స్ ఉంటే ఒక్క కాకానిదే దొరికింది. అది ఈరోజు ఏం కేసు? అది నేను పెట్టిన కేసు. ఆ కేసులో తప్పించుకోలేవు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఈ కేసు కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ ఇంకా క్లోజ్ చేయలే. నువ్వేదో టపాసులు కాల్చుకొని చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు తిడుతున్నావు. నువ్వు చంద్రబాబు కాళ్ళు పిసికినోడివి. నువ్వు ఇప్పుడు ఉండే కేసుల్లోంచి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కేసులో తప్పించమని ప్రాధేయపడినోడివి. నువ్వు వాడే భాష ఏంది చంద్రబాబు నాయుడు గురించి? నేను ఒక మాట చెప్తున్నా, ఈ కేసులో ప్రస్తుతానికి కుక్క గెలవచ్చేమో. నా కేసులో డెఫినెట్గా నీకు 7 సంవత్సరాల శిక్ష తగ్గకుండా స్పెషల్ కోర్టులో నేను పెట్టిన క్రిమినల్ కేసు ఉంది. ఈ నకిలీ పత్రాల్లో నేను క్రిమినల్ డిఫమేషన్ ఉంది, సివిల్ డిఫమేషన్ ఉంది. ఆ రోజు ఏం చేసావు? ఈరోజు కోర్టు ఫైల్ కోసం ఎట్ట ప్రయత్నం చేసావో దొంగతనానికి, నకిలీ పత్రాలు తయారు చేసేదానికి ఆ బ్యాచ్ ఆ సింగపూర్లో స్టీవార్డ్కి ఉండి దొంగ పాస్పోర్ట్ మీద బతికి అరెస్ట్ అయ్యి వచ్చి నకిలీ పత్రాలు చేసేవాళ్ళ దగ్గర 10 లక్షలకు మాట్లాడుకొని ఈ పత్రాలు తయారు చేయించి 50,000 రూపాయలకి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళు జైలుకి పోయారు. వాళ్ళిద్దరు జైలుకి పోయారు. నువ్వు సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. ఈ కోర్టు దొంగతనంలో వాళ్ళిద్దరు జైలుకి పోయారు. నువ్వు సేఫ్. నకిలీ మద్యంలో వాళ్ళు జైలుకి పోయారు. నీ తోటి ముద్దాయి జైల్లో చచ్చిపోయారు. నువ్వు మాత్రం కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. దాంట్లో ఎవరైతే నీ గోవా నుంచి సప్లై చేశారో వాళ్ళు అరెస్ట్ అయినారు. నువ్వు అరెస్ట్ కాదు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ బండి సంజయ్ ఈ నెల 10 నుంచి యాత్ర చేపట్టబోతున్నారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో సంజయ్ యాత్ర చేస్తారు. లోక్సభ ఎన్నికలు జరిగేంత వరకు ఆయన యాత్ర కొనసాగనుంది. 10వ తేదీన కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో యాత్ర పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ చెప్తున్నారు, బీఆర్ఎస్ చెప్తున్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నది. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు తిరిగి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందుకు ప్రయత్నం చేస్తున్న విషయం స్పష్టమైంది. అయినప్పుడు కూడా దానిలో దృష్టి భారతీయ జనతా పార్టీ గురించి కార్యకర్తలు చింతించాలని ఆలోచించుకొని పోతాను. ఈ పాలమూరు సంబంధించి ఇక్కడ సమస్యల మీద, ప్రజలుగా ఎదుర్కొంటే ఇబ్బందుల మీద గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మా సీనియర్ నాయకులందరూ కూడా, జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటే సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి చాలామంది కార్యకర్తలు జైలుకు వెళ్ళారు, చాలామంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, చాలామంది కార్యకర్తలు నాన్ అవైలబుల్ కేసులైనాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజా సమస్యల కొట్లాడికి ఇక్కడ క్యాడర్ లేని కెపాసిటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ మరి గెలిచింది. ఏదో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే క్యాడర్ని తయారు చేసుకుంటున్నాం. క్యాడర్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ క్యాడర్ మొత్తం షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక దగాగోరు పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు చీత్కరించి చీకొట్టిన వాళ్ళని. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రాసి రంపానటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి, గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకుల వరకు కార్యకర్తలు మంచోళ్ళు. మేము కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ విమర్శించాం. వాళ్ళు మా కార్యకర్తలు ఇక్కడ ఆ కార్యకర్తలు పనిచేశారు.
ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వారు కూడా. అందుకే కార్యకర్తలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కార్యకర్తలు ఎప్పుడు మేము విమర్శించలేదు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు ఇబ్బంది పెట్టినారు, వాళ్ళందరూ ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎవరైతే నీతి నిజాయితీతో పనిచేటువంటి నాయకులందరూ కూడా బీజేపీలో ఎదుగుతారు.